కెనడా ఇక మొన్న ట్రంప్ కొట్టిన దెబ్బ అనుకుంటా పర్మనెంట్ నివాసానికి సంబంధించి నిబంధనలు కఠినతరం చేయబోతుంది. ఉద్యోగాల పేరుతో శాశ్వత తాత్కాలిక నివాసం పొందే వాళ్ళ మీద ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు దృష్టి సారిస్తున్నారు. జాబ్ ఆఫర్ చేతిలో ఉందన్న పేరుతో జరుగుతున్న మోసాలను కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసోసియేషన్ కింద ఈ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. విదేశీ వ్యక్తి నియమించుకోవాలనుకున్నప్పుడు సంస్థలు ఈ LMIAకి దరఖాస్తు చేసుకుంటాయి. కెనడా పౌరుడు అప్పటికే శాశ్వత నివాసం కలిగిన వ్యక్తి ఆ పోస్టుకి సరిపోనప్పుడు యాజమాన్యం ఈ దరఖాస్తు చేసుకుంటుంది. ఈ రకంగా జాబ్ ఆఫర్ పొందిన వ్యక్తి శాశ్వత నివాసం కోరుకుంటే అది అదనపు ప్రయోజనం అవుతుంది. ఈ క్రమంలో మోసాలు చోటు చేసుకుంటున్నాయని ఆ ప్రయోజనాన్ని తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్న కెనడా మంత్రి మార్క్ మిల్లర్ ప్రకటించారు. జాబ్ ఆఫర్ ద్వారా ఎక్స్ప్రెస్ ఎంట్రీ పొందడం కోసం లభించే 50 పాయింట్లను తీసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఆ మోసాలను తగ్గించే దిశగా తదుపరి చర్యలను ప్రవేశపెడతామని ప్రకటించారు. వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ క్రమంలో చేపట్టిన సర్వేలో ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నేతృత్వంలో లిబరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడుతుంటాం. సర్వేల్లో వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుండటంతో పాటు దేశీయంగా ఇళ్ల కొరత విపరీతంగా ఉండటం, దీంతో అధికార ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇటీవల విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, వర్కర్లకు పని అనుమతులని కూడా మరిన్ని ఆంక్షలు తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. వలసదారుల సంఖ్యను తగ్గించే చర్యల మీద కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో LMIA మోసాల గురించిన చర్చ ప్రారంభించింది.